అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అభివృద్ధి అనే నానుడి విషయాన్ని నిరూపించిన వ్యక్తే మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ, మరి గతంలో మనం పెన్షన్లు పండుగ చేసాం, తల్లికి వందనం పండుగ చేసాం, అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి ధ్యేయంగా మనం సక్సెస్ఫుల్గా పనిచేసాం. సంక్షేమ పథకాలే కాదు, సంపద కూడా సృష్టించాలి. సంపద సృష్టిస్తానే ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తు రూపకల్పన చేయాలి. వారి భవిష్యత్తు బాగుండాలంటే మరి పరిశ్రమలు రావాలని గ్రహించిన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా జరుగుతున్నాయనే విషయం తెలియజేస్తూ, మరి మనందరికీ తెలుసు మరి విశాఖలో వైజాగ్లో CCI సమ్మిట్ జరుగుతూ ఉంది. 14-15 తారీఖుల మరి MOUలు జరుగుతున్నాయనే విషయం కూడా తెలియజేస్తూ, సుమారుగా 410 కంపెనీలు, అదేవిధంగా పెట్టుబడులు సుమారుగా 10 లక్షల కోట్లతో పెట్టుబడులు పెడుతున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు మరి అందులో భాగమైన కొన్ని ఇండస్ట్రీస్ ఈరోజు శంకుస్థాపన పనులు కూడా మొదలైనవి. మన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 77 ఇండస్ట్రీసు, అదేవిధంగా సుమారుగా 39,450 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతున్నారు ఇండస్ట్రీసు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మన కడప జిల్లా అందరికీ తెలుసు. మరి ఈరోజు హార్టికల్చర్ ఈరోజు అభివృద్ధి జరిగింది. మరి హార్టికల్చర్ హబ్గా ఈరోజు మరి గతంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమలు వచ్చాయి. తాగునీరు సాగునీరు తెచ్చింది అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారి. మరి కడపలో కూడా ఈరోజు మరి సుమారుగా 6 ఇండస్ట్రీస్కి ఈరోజు ప్రారంభోత్సవాలు జరిగాయి. సుమారుగా 397 కోట్ల రూపాయలతో మరి ఉపాధి 2,655 మందికి ఉపాధి కూడా చూపిస్తున్నారు. మరి ఇండస్ట్రీస్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాం. వాళ్ళు కూడా చాలా అభినందంగా మేము ఈరోజు పెట్టుబడులు ధైర్యంగా పెడుతున్నాము అంటే ప్రపంచ దేశాల నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు పెడుతున్నారంటే ఒక నమ్మకం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఖచ్చితంగా ఆయన అన్ని విధాలుగా ఆదుకుంటారు. మరి ఆయన విజనరీ లీడర్ అని గ్రహించే ఈరోజు మరి లక్షల కోట్లు పెట్టడానికి కూడా మరి ఇండస్ట్రీస్ వస్తున్నారు, ఇండస్ట్రీస్ వచ్చారన్న విషయం కూడా తెలుస్తూ, అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు మరి పెద్ద పరిశ్రమలే కాదు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఉండాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా MSME పార్కులు ఉండాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మన కడప జిల్లాలో కూడా 3 MSME పార్కులు కూడా ప్రారంభోత్సవాలు జరిగాయన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అందరికీ తెలియజేసేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం, చంద్రబాబు నాయుడు గారి ఏదైతే కోరుకుంటున్నారో మరి MSME పార్కులు కావచ్చు, ఇండస్ట్రీస్ పరంగా కావచ్చు, ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్న విషయాన్ని తెలియజేస్తూ, మరి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వాళ్ళకు పర్మిషన్లు కావచ్చు, అన్ని విధాల మరి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎల్లవేళలా మరి అధికారులు అందరం ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, వాళ్ళకి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది మరి అనే విషయం కూడా తెలియజేస్తూ, మరే యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు ఏదైతే పాదయాత్రలో మాట చెప్పారో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకుంటున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మనకు అందరికీ తెలుసు, ప్రపంచమంతా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వైపు మరి వైజాగ్ వైపే చూస్తూ ఉందన్న విషయం తెలుసు. మరి గూగుల్ డేటా సెంటర్ మరి ఈరోజు సుమారుగా 2 లక్షల మందికి ఉపాధి చూపించబోతున్నాం. అంతేకాకుండా మరి సుమారుగా 1,29,000 కోట్ల రూపాయలతో మనం ఈరోజు వైజాగ్లో పెట్టుబడి పెడుతున్నారు. మరి గూగుల్ డేటా సెంటర్ ద్వారా కూడా అభివృద్ధి జరుగుతుంది. అంటే ఈరోజు బాధ్యతగా ఒక పక్క సంక్షేమ పథకాలు అందజేస్తూ, ఒక IT శాఖ మంత్రిగా, ఒక విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రిగా, ఒక పక్క
విద్యాశాఖలో పెనుమార్పులు తీసుకురావడం, నాణ్యతమైన విద్య అందజేయడం, నాణ్యతమైన భోజనం అందజేయటం, దానితో పాటు పరిశ్రమల ఐటీ శాఖ మంత్రిగా కాలుకు బల్పం పెట్టుకుని దేశ విదేశాలు తిరిగి ఈరోజు మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత మన నారా లోకేష్ బాబు గారు. మరి అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మరి మన సీఎం గారు, మన డిప్యూటీ సీఎం గారు రాష్ట్ర ప్రగతి కోసం ఎల్లవేళలా కష్టపడుతున్నారనే విషయం తెలియజేస్తూ, గతంలో కూడా మనం ఎన్నోసార్లు కడప గురించి మాట్లాడుకున్నాం. మాది చాలా పెద్ద చరిత్ర, ఎలాంటి చరిత్ర ప్రజలందరికీ తెలుసు. మరి మొన్నటి రోజున 11 సీట్లకే ఆ చరిత్రకు పరిమితం చేశారని తెలుసు. మరి కడపను అభివృద్ధి చేసింది మేము. ఈరోజు జేఎస్డబ్ల్యూ పరిశ్రమ మళ్ళీ స్టీల్ ఇండస్ట్రీ మళ్ళీ పనులు మొదలుపెట్టింది మేము. కడపకు కూడా నీళ్ళు, మొత్తం రాయలసీమ రాష్ట్రానికి సాగునీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, తాగునీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, కడపకు కూడా నీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే, పులివెందులకు నీళ్ళు తాగడానికి నీళ్ళు ఇచ్చింది కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మరొకసారి తెలియజేస్తూ, మరి తరలిపోయిన పరిశ్రమలు కూడా మేము తీసుకొస్తున్నాం. గతంలో 14-19లో కియా లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమలు తీసుకొచ్చి మరికొన్ని పరిశ్రమలకు ఎంఓయూ చేసుకున్నాం. గత ప్రభుత్వం రావటంతోనే బెదిరించి జే ట్యాక్స్ కట్టలేక మరి పారిపోయారన్న విషయం కూడా తెలుసు. మళ్ళీ ఆ పరిశ్రమలతో పాటు కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి మరి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలపరచాలి, భావితరాల భవిష్యత్తుకి మరి రూపకల్పన చేయాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. యువతకు మరొక్కసారి మేము ఈ వేదిక ద్వారా కూడా తెలియజేసేది ఒక్కటే, ఖచ్చితంగా హార్టికల్చర్లో నంబర్ 1గా ఉంది కడప జిల్లా. అదేవిధంగా మరి మన కలెక్టర్ గారు, మరి ఏపీఐసిసి వారు, మరి అందరూ ఎమ్మెల్యేలు, మరి స్థానిక నాయకులు అందరం మేము హార్ట్ఫుల్గా మీకు స్వాగతం తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ రండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కలెక్టరేట్లో మేము సిద్ధంగా ఉన్నాం. మీకు కావాల్సిన ట్రైనింగ్ ఇస్తాం. ఏ పరిశ్రమ పెడితే ఏ విధంగా లాభం పొందుతారో, మరి దానివల్ల బైబ్యాక్ ఏ విధంగా చేయాలి, మార్కెటింగ్ ఏ విధంగా చేయాలో కూడా ట్రైనింగ్ ఇస్తుంది కూటమి ప్రభుత్వం అనే విషయం తెలియజేస్తూ, రాష్ట్రం అన్ని సెక్టార్స్లోనూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. ఒక పక్క పోలవరం జరుగుతుంది, ఒక పక్క అమరావతి జరుగుతుంది, మరి గ్రామాల ప్రాంతాల్లో ఎన్ఆర్జీఎస్ ద్వారా సీసీ రోడ్లు, మరి డ్రైనేజీలు జరుగుతుంది, ఒక పక్క ఆర్ఎంపీ పాట్ హోల్స్ కూడా పూర్తి చేశాం. కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. రేపటిన 23వ తారీఖున మరి 100 సంవత్సరాల మన సత్యసాయి బాబా గారి జయంతి కూడా రాష్ట్ర పండుగ కూడా జరుపుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి ఒక పక్క టూరిజం, ఒక పక్క అన్ని ఈరోజు నేషనల్ హైవే రోడ్స్ కావచ్చు, అదేవిధంగా మరి కడప ప్రజల మేరకు ఈరోజు మేము పరిశ్రమలే కాదు కనెక్టివిటీ కూడా పెరగాలనే ఉద్దేశంతో మరి ఎయిర్లైన్స్ కూడా పెంచుతున్నాం. హైదరాబాద్కి బెంగళూరుకి కూడా దగ్గరలో ఫ్లైట్లు కూడా స్టార్ట్ అయిపోతున్నాం. అదేవిధంగా రైల్వే కూడా వందే భారత్ కావచ్చు, మరి కడప నుంచి బెంగళూరుకి కొత్త రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇది కూటమి ప్రభుత్వం అభివృద్ధి అనే విషయాన్ని తెలియజేస్తూ, కొంతమంది కల్తీ మద్యం అమ్ముకునేవారు, కల్తీ నెయ్యి అమ్ముకునేవారు, అభివృద్ధిని చూసి విషం కక్కేవారు, అభివృద్ధికి ఆటంకం పలికేవారు ఎవరో ప్రజలకు అందరికీ అర్థమైంది. ఖచ్చితంగా మీరు ఏ విధంగా అయితే అధికారులు బట్టలు కొడతాం, పోలీసులు సముద్రంలో దాక్కున్నా మరి తీసుకొచ్చి కొడతాం, పెట్టుబడిదారులు రావద్దండి బెదిరించినా, ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో పెట్టుబడిదారులు వస్తున్నారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని చూసి మరి వైసీపీ పార్టీ నాయకులు, మరి పులివెందుల ఎమ్మెల్యే గారు అప్పుడప్పుడు బెంగళూరు నుంచి స్పెషల్ ఫ్లైట్లోనూ అప్పుడప్పుడు వచ్చి మరి రైతులు అంటారు, ఒకరోజు మనుషులు అంటారు, ఒకరోజు మహిళలు అంటారు, ఒకరోజు ఓదార్పు యాత్రలు చేసుకుంటూ పోతున్నారు. ప్రజలంతా సంపూర్ణమైన నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఆదరిస్తున్నారన్న విషయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.